హాయ్ అండి. అందరికీ నమస్కారం. జనవరి 1వ తారీఖున మనం ఈ రంగు బట్టలు ధరిస్తే చాలండి. సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుందని జనవరి 1వ తారీఖున ఎవరైతే ఈ రంగుల్లో ఉండే బట్టలు ధరిస్తారో అలాంటి వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందన్నమాట. సంవత్సరం అంతా ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎందుకంటే ఈ రంగు బట్టలు మనకి అదృష్టంగా భావించుకొని వీటిని ధరించండి. ఇవి ఖచ్చితంగా మీకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ఇచ్చే రంగు దుస్తులని చెప్పవచ్చు. చాలామందికి కూడా సెంటిమెంట్ ఉంటుంది కదండి. కొంతమంది ఏంటంటే 1వ తేదీన కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుంది. అలానే సంవత్సరం అంతా కూడా కొత్త బట్టలు ధరిస్తూనే ఉంటామని భావిస్తూ ఉంటారు కదా. అయితే మరి 2026వ సంవత్సరం మనకి ఏంటంటే గురువారం 1వ తేదీ వస్తుంది కదండి. అందుకే మీరు ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ రంగుల్లో ఉండే బట్టలు ధరించవచ్చు. అంటే లక్ష్మీదేవి అనే కాదండి, గురువారం పరంగా మనం చూసుకున్న 2026వ ప్రకారం మనం కనుక చూసుకుంటే 1వ తేదీన ఈ రంగు బట్టలు ధరించాలని మనకు శాస్త్రాల్లో ఉందన్నమాట. ఈ రంగు బట్టలు ధరించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, 1వ తేదీన ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం అంతా బాగుంటుంది అనే విషయాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే 1వ తేదీ రాగానే చాలా వరకు కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అలానే న్యూ ఇయర్ లాగా వేడుక అంటే వేడుక చేసుకోవడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాము. సర్వసాధారణంగా ఈ 1వ తేదీన ఏంటంటే కొంతమంది కొత్త బట్టలు ధరించడం, ఎవరి ఇంట్లోకి వెళ్లకుండా ఉండటం, ఇంట్లోనే మనం ఉండి చక్కగా అంటే మన ఇష్టదైవాన్ని పూజించుకోవడం. అలానే ఈరోజు ఏంటంటే మన కుటుంబ సభ్యులతోనే మనం ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇదంతా కూడా చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఇంటికి వెళ్తే సంవత్సరం అంతా కూడా వాళ్ళ ఇళ్ళల్లో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందని ఎవరి ఇంటికి వెళ్ళరు. ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు. అంటే ఇంకొంతమంది నమ్ముతారు, కొంతమంది అసలు నమ్మరు. ఇలాంటివి ఇంకా కొంతమంది ఏంటంటే 1వ తేదీన మంచి బట్టలు ధరిస్తూ ఉంటాము. అంటే మంచి బట్టలు ధరిస్తాము, పేదరికం అనేది కొంచెం తగ్గిపోతుందని ఒక భావన చాలా మందిలో ఉంటుంది. కాబట్టి అదే నిజమండి. 1వ తేదీన అంటే 2026వ సంవత్సరం 1వ తేదీన ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేవండి. మీరు ఈరోజు అంటే తొందరగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఎలాగో మనం దీపం పెడతాము, గురువారం కూడా వచ్చింది కాబట్టి దీపారాధన చేసుకుంటే మంచిదన్నమాట. దీపం ఏంటంటే ఆవు నేతితో పెట్టండి. ఆవు నేతితో పెడితే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది. ఇలా అమ్మవారికి చక్కగా ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసి ఆ తర్వాత నైవేద్యంగా పాలతో చేసిన పాయసం పెట్టండి. ఏదైనా సరే సేమియా పాయసం కావచ్చు, పాలతో చేసిన నైవేద్యం కావచ్చు, క్షీరాన్నం కావచ్చు, ఏదైనా సరే చేసి పెట్టండి. ఇలా రవ్వతో చేసిన కేసరి కూడా పెట్టవచ్చు అనమాట. ఇలా ఏదైనా మీకు తగ్గట్లుగా ఏదైనా సరే పెట్టండి, దీపారాధన చేయండి. ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీదేవిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేసుకొని ఈ రంగుల్లో ఉండే బట్టలు ధరించి ఆ తర్వాత దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలానే మీ జీవితం మారిపోతుంది, మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది, అద్భుతమైన ఫలితాలను చూస్తారు. సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్ అనేది చక్కగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. అంటే ఈ యొక్క పూజ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి తొందరగా ప్రసన్నమవుతుందంట. అలా పూజ చేసి ఇంకా ఆ తర్వాత ఈ రంగుల్లో ఉండే బట్టలు ధరించండి. ఈ రంగుల్లో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అండి. దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా కష్టానికి దూరంగా ఉండవచ్చు, చెడు సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు.
ఇంకా మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని చెప్పవచ్చు. కాబట్టి ఈ రంగుల్లో ఉండే బట్టలు ధరించండి. ఈరోజు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ 2 రంగుల్లో ఉండే బట్టలు ధరించవచ్చు. అంటే ఒకటే ధరించమని కాదు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా, లేదంటే మీ దగ్గర ఈ రంగుల్లో ఉన్న ఈ దుస్తులైనా సరే ధరించండి. ముందుగా ఏంటంటే పసుపు రంగులో ఉండే బట్టలండి. పసుపు రంగు అనేది చెప్పాలంటే చాలా శుభప్రదం, మంగళకరమైనవన్నమాట. కాబట్టి పసుపు రంగుల్లో ఉండే బట్టలు ధరించవచ్చు. పసుపు ఏంటంటే దైవానికి అంకితం చేయబడింది. పసుపు చాలా పవిత్రమైనది. పసుపు రంగుల్లో ఉండే బట్టలు మంగళానికి అంటే సంకేతం. మనకు చాలా వరకు కూడా శుభం కలిగించడానికి, శుభ ఫలితాలను తెచ్చిపెట్టడానికి పసుపు రంగుల్లో ఉండే బట్టలు మనకు ఉపయోగపడతాయి. అలానే దైవానికి కూడా అంకితం చేయబడతాయి. కాబట్టి పసుపు రంగులో ఉండే బట్టలు ధరించవచ్చు. ఆ తర్వాత మనం ఈ రోజున ముఖ్యంగా పసుపు రంగులో ఒకవేళ లేకపోతే మీరు ఎరుపు రంగుల్లో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు. ఎర్రటి చీర కానీ, లేదంటే ఎరుపు రంగులో ఉండే డ్రెస్సులు కానీ, ఇలా ఏదైనా సరే ఎర్రటి వస్త్రాలను ధరించండి. వీలైతే స్త్రీలైతే ఏంటంటే అంచు ఉండే చీరను కట్టుకొని లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకొని పూజించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి భర్త సంపాదనను విపరీతంగా పెంచుతుంది. భర్తకు ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది. మనకు కూడా చాలా బాగా కలిసి వచ్చేలా చేస్తుందన్నమాట. ఎర్రటి వస్త్రాలు ధరించండి. అలానే రెడ్ కలర్లో ఉండే షర్ట్ కానీ, లేదంటే డ్రెస్ కానీ, పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా ఇలా ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరించండి. రెడ్ కలర్ అంటే ఇలా రెడ్ కలర్ వస్త్రాలను ధరించండి. అలానే ఎల్లో కలర్లో 2 కాంబినేషన్లో రెండింట్లో ఏదో ఒక కలర్ చూసుకొని ఇలా మీ దగ్గర ఉండే బట్టలు ధరించండి. కానీ స్త్రీలు మాత్రం ప్లెయిన్ చీరను మాత్రం ధరించకండి. దానివలన ఎటువంటి ఉపయోగం ఉండదు. అంచు ఉండాలి. ఖచ్చితంగా పెళ్ళైన స్త్రీలు అంచు ఉండే చీరనే కట్టుకోవాలి. అంచులు లేకుండా అలాంటి ప్లెయిన్ చీరలు కట్టుకుంటే వాటి వలన పెద్దగా ఫలితం అయితే ఉండదండి. అలాంటి చీరల్ని అవాయిడ్ చేయండి. డ్రెస్ వేసుకున్నా కానీ మీరు ఖచ్చితంగా ఎరుపు రంగుల్లో ఉండే డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇది ఒకటి ఏంటంటే ఈ 1వ తేదీన ఈ విధంగా దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా అదృష్టం పడుతుందన్నమాట. ఏదో ఒక రకంగా అదృష్టం అనేది వస్తుంది. దురదృష్టం అనేది తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా మనకి ఏంటంటే కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సమస్యలు అనేవి రావు. ముఖ్యంగా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి. ఇంట్లో పూజ చేసుకోండి. దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళండి. పూజ చేసేటప్పుడు ఒక 5 యాలకులను తీసుకోండి. లక్ష్మీదేవికి యాలకులంటే చాలా ప్రీతి. నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి యాలకులను చాలా ఇష్టపడుతుంది. సుగంధ ద్రవ్యాలు యాలకులకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. యాలకులతో మీరు ఏ పరిహారం చేసుకున్నా, ఎలాంటి పని చేసినా, ఏ విధి విధానాన్ని ఆచరించుకున్నా మీకేంటంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడా విపరీతంగా ధన సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సతమతమైపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వారు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు న్యూ ఇయర్. ఈరోజు ఏంటంటే చక్కగా ఒక 5 యాలకులు తీసుకోండి. ఈరోజు 5 యాలకులను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పరిహారం. అలానే సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి యాలకులను ఇష్టపడుతుంది కాబట్టి 5 యాలకులను తెచ్చుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదండి. అంటే దీపం నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక 5 యాలకులను తీసుకోండి. యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కాసేపు వాటిని అలా వదిలేసి తర్వాత కాసేపు అయ్యాక తీసేసి ఇంటి బీరువాలో వస్త్రంలో పెట్టి మూట కట్టి బీరువాలో పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఒక చిన్న బాక్స్లో వేసేసి బీరువాలో భద్రపరచుకోవచ్చు. ఇలా ఎందుకు చేయాలంటే వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి, ఖర్చులు అనేవి ఒక మితంగా అవ్వడానికి, ఖర్చు నుంచి మనం బయటపడడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తొందరగా కలిగి సంవత్సరం అంతా కూడా మనకి ధనానికి లోటు లేకుండా ఉండటానికి, 4 వైపుల నుండి డబ్బు అనేది ఆకర్షించడానికి ఈ యొక్క యాలకుల పరిహారం అనేది మనకు పనిచేస్తుందని
చెప్పుకోవచ్చు. చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి యాలకులతో మీరు ఈ విధంగా చేయండి. యాలకులే కదా అనుకోకండి, యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది. అందుకే ఈ యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. 21 యాలకులు తీసుకొని దానిని మాలలాగా చేయండి. దండలాగా తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత వాటిని తీసేసి బీరువాలు దాచుకున్న, వ్యాపారం చేసే స్థలాల్లో దాచుకున్న సంవత్సరం అంతా కూడా మనకు తిరిగి ఉండదు. సంవత్సరం పొడుగునా మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.